క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు ఒక చక్కటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తన గ్రంథంలో నుంచి నేర్చుకోవడానికి ఇంత గొప్పదైన భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నా వాయిస్ క్లారిటీగా ఉందా? వినపడుతుందా? అందరికి మంచిగా వినపడుతుందా? ఒకవేళ మీకు ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే ఆ మైక్ తీసుకొని మాట్లాడతా. అందరికి బాగానే ఉందా? నేను మధ్యలో క్వశ్చన్లు అడుగుతా, అర్థం కావట్లేదంటే మాత్రం ఊరుకోను. ఓకేనా? జాగ్రత్తగా వినండి. మీకు అర్థం కాకపోతే మీ కుడి చేయి పైకి ఎత్తండి, మీకు అర్థం కాకపోతే. కానీ అర్థమైనట్టుగా మాత్రం మీరు దయచేసి దేవుని సన్నిధిలో అనాలోచనగా ఉండొద్దని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడిన వారందరూ కూడా ఎవరిని అనుసరించి నడవాలి అనేది బైబిల్లోకి వెళ్ళి మనం చూడగలిగితే, బాప్తిస్మం పొందిన వారంతా కూడా ఎలా ఉండాలో, ఎవరిని అనుసరించాలో కొన్ని విషయాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం, అందరూ తీయండి బైబిల్. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అనే పదాన్ని వాడాడు. అక్కడ వీరు అంటే ఎవరు? వీరు అనే పదం వాడాడు. ఎవరంటే పైన 38లో చెప్పాడు. ఎవరో పైన 37 నుంచి కూడా వస్తే చాలా క్లియర్గా ఉంటుంది. అక్కడ వారు అన్నాడు, ఇక్కడేమో వీరు అన్నాడు. ఈ పదాలు మనం తెలుసుకోవాలండి బైబిల్ చదివేటప్పుడు. అక్కడేమన్నాడు? 37లో వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, అప్పుడు పేతురు చెబుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి అపోస్తులు బోధ చేశారు. బోధ చేస్తున్నటువంటి బోధ అక్కడ ఉన్నటువంటి మనుషులు విన్నారు. బోధ విన్నటువంటి మనుషులు అడుగుతున్నారు, నాయనా మీ బోధ విన్నాం మేము, బాగుంది, మరి బోధకు తగినట్టుగా మా బ్రతుకుండాలంటే మేము ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి మీరు. బోధకు తగినట్టుగా మా బ్రతుకుండాలంటే మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు పేతురు గారు అంటున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఎవరైతే బోధను నమ్మి బోధ ప్రకారం బ్రతుకుండాలని కోరుకుంటున్నారో, ఆ కోరుకుంటున్న వారందరూ ఫస్ట్ మారు మనసు పొందాలి. ఇది గుర్తుపెట్టుకోండి. రెండవది, పాప క్షమాపణ నిమిత్తమే బాప్తీసం పొందాలి. పెళ్ళికో, పేరంటాలకో, ఉద్యోగాలకో, పిల్ల నీలోసుకోవడానికో బాప్తీసనాలు తీసుకోకూడదు. బాప్తీసనాలు దేనికి తీసుకోవాలి? దేనికి బాప్తీసనం? పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసనం. అంటే బాప్తీసనం పొందిన దగ్గర నుంచి పాపానికి తావులేదు. ఇక ఆలోచించండి. అంటే పాత జీవితానికి ముగింపు చేస్తున్నాం మనం బాప్తిస్మం అనే క్రియ ద్వారా. పాత జీవితానికి ముగింపిస్తున్నటువంటి మన బ్రతుకు ఎలా ఉండాలంటే మార్పు చేయబడినటువంటి తత్వం కనపడాలి ఇక మనలో. అందుకే చెబుతున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరం వస్తుంది. ఆ పరిశుద్ధాత్మ అనే వరము పొందినటువంటి వీరు, ఇప్పుడు 42 దగ్గరికి వెళ్ళండి. పరిశుద్ధాత్మను వరము పొందిన వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఏం చేశారంటే బాప్తిస్మం పొందిన వాళ్ళు అంటే సంఘ సహవాసంతో కలిసి ముందుకు కొనసాగుతున్నారే తప్ప సంఘ సహవాసంలో నుంచి ఎడతెగిపోవట్లేదు వాళ్ళు. అంటే ఇక్కడ మనకి ఈ పాయింట్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి అంటే, సంఘములో చేర్చబడిన వారు సంఘ సహవాసంలో నిత్యము కూడుకోవాలి. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్పాడు పౌలు గారు. హెబ్రీలకు రాసిన పత్రిక సందర్భాలు ఎందుకు చూపిస్తున్నానంటే ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాలి. అందుకే మీకు సందర్భాలు చూపిస్తున్నాను నేను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం మాత్రమే.
కొందరు మానుకొనుచున్నట్టుగా సంఘముగా కూడుట మానక. చాలండి, ఇక నేను 24 అని చెప్పాను మీకు అర్థమవటానికి. 24 వరకే ఉంది మ్యాటరు. ఆ మ్యాటర్ వరకు చదివాను. ఏం చేస్తున్నారంటే ఇక్కడ కొందరు చూసారండి, ఏ సహవాసంలో ఉన్నారు వీళ్ళు? క్రీస్తు ప్రభు వారి యొక్క సహవాసంలో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మనం ఏ సహవాసంలో ఉన్నాం చెప్పాలి? ఏ సహవాసం మంది? క్రీస్తు ప్రభు వారి యొక్క సహవాసం. మరి క్రీస్తు ప్రభు వారి యొక్క సహవాసంలో ఉన్నటువంటి మనం అపోస్తుల బోధన అనుసరిస్తున్నామా? మీరు చెప్పాలి. అపోస్తుల బోధన అనుసరించకపోతే పరలోకం మనం వెళ్ళలేం. పరలోకం వెళ్ళలేనటువంటి భక్తి నీ జీవితానికి చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది. అది ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మరొక మాట చూపిస్తా, ఇదే హెబ్రీయులకు రాసిన పత్రికలో. సంఘముగా కూడుట మానొద్దు అని పౌలు గారు చెప్తున్నాడు అక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో. చరిత్రలో ఇదే మాట చెప్పించాడు కొంతమందికి. కానీ వాళ్ళు ఏం చేశారో ఒకసారి మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను గాని అన్నాడు అక్కడ. జాగ్రత్తగా వినాలి మీరు. ఎవరికి ప్రకటించబడింది సువార్త? చరిత్రలో ఇశ్రాయేలుకి ప్రకటించబడింది. మీరు నన్నే చూడాలి, నేను చెప్పే మాటే వినాలి. ఇక వేరే దాని మీద మీ దృష్టి పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఇంత ప్రాముఖ్యమైన సంగతులు మీకు ఎక్కడ ఎవరు చెప్పరు. మీరు ఆలోచించండి. చరిత్రలో ఇశ్రాయేలుని చెప్పించాడు దేవుడు. అందుకే అంటున్నాడు, వారికి ప్రకటింపబడినట్లు సువార్త మీకు ప్రకటించబడుతుంది కానీ అని చెప్పి కిందకు వచ్చేసరికి అంటున్నాడు. ఏమంటున్నాడు కిందకు వచ్చేసరికి? వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయను. చూసారండి, ఎవరితో కలిసి ఉండలేదు వీళ్ళు. ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో వాళ్ళతో కలిసి ఉండలేదు. మరి ఎవరితో కలిసి ఉన్నారు వీళ్ళు? వాక్య విరుద్ధంగా పనిచేస్తున్నారే లోక సంబంధులు, వాళ్ళతో కలిసి ఉంటున్నారు వీళ్ళు. అందుకనే దేవుని యొక్క విశ్రాంతిలోనికి రావడానికి వాళ్ళకి మనసు రావలేదండి. దేవుని యొక్క సన్నిధికి రావడానికి వాళ్ళు వంకలెత్తుకున్నారు. దేవుని మార్గంలో నడవటానికి వాళ్ళు జ్ఞానాన్ని కోల్పోయారండి ఇశ్రాయేలీయులు. అందుకే పైన వచనం అంటాడు కదా, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామన్న వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా అంటే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆయన విశ్రాంతి ఏమండి దినం మారిందేమో కానీ తత్వం మారలేదండి. 6 దినాలు పని చేసుకోవాలి, 7వ దినాన మీరు విశ్రమించాలి. అది వాళ్ళకిచ్చినటువంటి చట్టం. కానీ ఈ దినాన మొదటి దినాన నువ్వు పనిచేస్తేనే 6 దినాలు హ్యాపీగా ఉంటావు. ఎవరికి అర్థమవుతుంది ఈ బోధ? ఇవన్నీ అవసరం లేదు క్రైస్తవులకి. మీరు ఎక్కడికన్నా పోండి, ఏమన్నా చేసుకోండి. సేవకులమైనటువంటి మేము చెప్పించకుండా మిమ్మల్ని దీవించాలంటే మీరు మందిరానికి రాపోయినా పర్లేదు, మీరు మాత్రం కానుకలు మాకు పంపించేసేయండి, మీకు దీవుల్లో మేము వదిలేస్తాం బయటకు అంటున్నారు చాలామంది. కానీ బైబిల్ అలా చెప్పట్లేదండి. బైబిల్ అలా రాయించలేదండి దేవుడు. మానవాళి రక్షణ కోసం, మానవాళి మేలు కొరకు దేవుడు ఎందరినో సేవకుల్ని భూమి మీద పుట్టించుకొని ఎదుటవారికి నొప్పిగలినా ఏం పర్లేదు కానీ వాళ్ళ ప్రవర్తన దిద్దుకునే కఠినమైన మాటలు చెప్పించాడు ఈ సమాజానికి. కానీ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఇశ్రాయేలీయులు ఎలాగైతే ఉన్నారో అలాగుంటే పెద్ద ప్రాబ్లం లేదు, వాళ్ళ మించిపోయారు ఇప్పుడున్న క్రైస్తవులు. అందుకే హెచ్చరిస్తున్నాడు, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదామన్న వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉండాలని చెబుతున్నాడు. ఉందా భయం? ఆదివారం ఆరాధన మిస్ అవుతుందంటే ఎంతమంది భయపడుతున్నారు చెప్పండి మీరు? కానీ దేవుడు అంటున్నాడు కదా, విశ్రాంతిలో ప్రవేశించకుండా పోతానేమోనన్న భయం నీకు ఉండాలంటున్నాడు. ఎందుకు ఆ భయం? ఇప్పుడు ఎలాంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఎందుకు భయం ఉండాలని చెప్తున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల ఇక పాపానికి బలి లేదు. గమనించాలి ఈ విషయాన్ని మీరు. ఒకప్పుడు తెలుసో తెలియక నువ్వు తప్పు చేస్తే నీకోసం ప్రాణం పెట్టాడు ప్రభువారు, రక్తం కార్చాడు సిలువలో. ఇప్పుడు బాప్తీసనం పొంది మారుమనసు పొందానని పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసనం పొంది సంఘంలో చేర్చబడిన నీవు మరలా లోకంలోకి వెళ్ళిపోతే నీ కోసం ఎవరు బలివ్వాలి?
నీకోసం ఎవరు ప్రాణం పెట్టాలి? ఎవరు క్షమించేది నిన్ను? అందుకే అంటున్నాడు, ఇక బలి లేదు, నీకు శిక్ష తప్పదంటున్నాడు దేవుడు. క్షమాపణ లేదు. ఇక ఒకసారి తెలుసో తెలియక మనం చేసినటువంటి తప్పులకు దేవుడు క్షమాపణ పెట్టాడు, క్షమాపించబెట్టాడు మన క్రీస్తు ద్వారా. ఈరోజు క్రీస్తుని ధరించిన తర్వాత నీకు నచ్చినట్టుగా ఆరాధనకు రాకుండా, నీకు నచ్చినట్టుగా లోకంలో తిరుగుతూ ఉంటే, నీకు నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటే నీకెందుకు దీవెనలు ఇవ్వాలి? ఎందుకు నీకు ఆశీర్వాదాలు ఇవ్వాలి? ఎందుకు నువ్వు చేసినటువంటి పనులను అభివృద్ధి పరచాలి? ఎందుకు నిన్ను కాపాడతాడు ఆయన? ఆలోచించండి జాగ్రత్తగా. క్రైస్తవ్యానికి దేవుని జ్ఞానం అర్థం కాలేదండి. చాలామందికి దేవుని జ్ఞానం, దేవుని ఉద్దేశం అర్థం కాలేదండి. దేవుని ఉద్దేశం అర్థం కాలేదు కనుకనే ఆదివారం ఆరాధనకు వస్తే ఎంత మేలు ఉంటుందో మనుషులకు అర్థం కాలేదండి. అందుకే ఒక మంచి విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. క్వశ్చన్ ఏంటంటే, ఆదివారం ఆరాధనకు వస్తే మేలు ఏమన్నా ఉందా? చెప్పండి, ఉందా? మేలుందా? ఇదే మన కాన్సెప్ట్ కూడా. నా పాఠాలన్నీ క్వశ్చన్నే ఉంటాయి, ఆన్సర్ ఎత్తుకోవాలి బైబిల్లో. ఆదివారం ఆరాధనకు వస్తే మేలుందా? ఉందా? ఇది మొదటి భాగంగా రాసుకొని రెండో భాగం ఏంటంటే, ఆదివారం దేవుని మందిరానికి వస్తే ఏమైనా ఉపయోగం ఉందా? పార్ట్ 2గా ఈ వారంలో మాట్లాడుతూ మన ఛానల్లో వస్తుంది, వినండి. అది చాలా బాగుంటుంది. 150 కీర్తనల్లో కీర్తనకారులు మాట్లాడుతున్నటువంటి లాభాలు, మేలులు నేను ఆశ్చర్యపోయానండి. ఆ పాఠమంతా రాసుకొని నేనంతా దాని మీద కూర్చొని రాసుకున్నాను. నేను కీర్తనల గ్రంథంలోనే భక్తులు ఎంత ఇదిగా దేవుని మందిరానికి వస్తే ఎంత లాభం ఉందని చెబుతున్నారంటే, నిజంగా ఈ 13 సంవత్సరాల్లో దేవుడు ఎంత గొప్ప మేలు చేశాడు. నేను ఆశ్చర్యపోయాను. నా జీవితం సగం పోయింది వేస్ట్గా. అందుకే ప్రాణం పోయేంత వరకును కూడా ఆయన మందిరాన్ని, ఆయన పన్ని విడిచిపెట్టకుండా బ్రతుకుతానని ఎన్నోసార్లు నేను దేవుని దగ్గర వాగ్దానం చేశాను. నేను బతికెళ్ళగలిగేది జీవవాక్యాన్ని చేతపట్టుకుని పోవాలి. ఇదే నా గోల్. ఎందుకంటే ఇది నన్ను కాపాడుతుంది. ఇది చనిపోయినటువంటి నన్ను సమాజం నుంచి లేపగలుగుతుంది, పునరుత్థానాన్ని ఇచ్చి. నా ప్రభువుని చూసే అధికారం నాకు ఇస్తుంది. నాకు జన్మనిచ్చినటువంటి పరలోకపు తండ్రి యొక్క సన్నిధిలోకి వెళ్ళడానికి నాకు దారి చూపిస్తుందండి ఈ వాక్యం. ఆలోచించండి. నీకోసం ప్రాణం పెట్టిన ప్రభువుని చూడకుండా పోతున్నానే అనే బాధ నీకొద్దా? ఆలోచించండి. ప్రార్థనకు రాకుండా కొన్ని విషయాల్లో కొంతమంది కొన్ని లోక సంబంధమైన వాటి మీద ఆధారపడి ప్రభువుని వదిలిపెట్టిపోతున్నారు. అందుకే రక్తం ఇచ్చి బ్రతికించాడు మనల్ని అందరినీ. మరి భక్తి లేకుండా బ్రతికితే ఎంతకాలం బతుకుతామని చెప్పండి. మీరు ఆలోచించండి. దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటాం మనం పదే పదే. నిన్న కూడా ఒక పాఠం రాశాను నేను. క్రీస్తులో ఉన్నటువంటి వారి నోట దేవుడు నాకేం చేయట్లేదంటే ఉన్నది చేస్తారంట ఆయన. ఇది గమనించండి ఈ విషయాలు. క్రీస్తులో ఉన్నటువంటి వారు దేవుడు నాకేం చేయట్లేదు అని పదం కనుక నీకు వస్తే ఉన్నది చేస్తాడంట ఆయన. అర్థమవుతుందండి ఆ మాట మీకు? ఎప్పుడు కూడా క్రీస్తులో ఉన్నటువంటి వారు ఆ మాటలు మాట్లాడకూడదు, నాకేం చేయలేదని. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నా, ఆరాధనకు వస్తే మేలుందా? మేలుందా? ఎదర కూర్చున్న వాళ్ళు చెప్పండి తల్లి, ఆరాధనకు వస్తే మేలుందా? ఉందా? ఒక మాట చూపిస్తా, ఇది చదువుకున్నాక మళ్ళీ చెప్పాలి మీరు మేలుందో లేదు. ఆరాధనకు వస్తే మేలుందని చేయొత్తండి, నాతో సహా మొత్తం ఎత్తండి. ఆరాధనకు వస్తే మేలుంది కదా, వెరీ గుడ్, అందరూ మంచివాళ్ళు. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఓకేనా? ఇప్పుడు ఒక మాట చూపిస్తా బైబిల్లో. ఈ మాట చదువుకున్న తర్వాత కూడా ఇదే రకం చేయొత్తాలి మీరు. ఓకేనా? యాకోబు గారు రాసిన పత్రిక. దీనికంటే ముందు ఒక్క నిమిషం హెబ్రీయులు రాసిన పత్రిక మనందరూ తెలుసు, ఒక్కళ్ళు తీయండి. 11:6 ఒక మాట చెప్పాడు. ఏంటంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. చాలా ఒక్క మాట చాలండి. దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏముండాలి మనలో? విశ్వాసం ఉండాలి. దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏముండాలి మనలో? విశ్వాసం ఉండాలి. ఇప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి మనం పనులు చేయలేకపోతున్నాం అంటే మనలో ఏం లేదు? విశ్వాసం లేదు. అవునా? ఇది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఒక మాట చూపిస్తా. ఆదివారం ఆరాధనకు వస్తే మేలుందని చేతులు ఇస్తారు అందరూ, వెరీ గుడ్, చాలా మంచోళ్ళు మీరు. ఇప్పుడు ఒక మాట చూపిస్తా. మరి మేలని తెలిసి కూడా మనం దేవుడు చెప్పినట్టుగా చేయకపోతే ఏం జరుగుద్దో యాకోబు గారు రాసిన పత్రిక తీయండి. మీ చెమటలు పోసిన ఏం పర్లేదు కానీ తల్లి మొత్తం చెప్తే జాగ్రత్తగా నుండి, అరగంటలో చెప్పేస్తా, మొత్తం క్లోజ్ చేస్తా. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. గట్టి చదవండి, ధైర్యం ఇది.
కాబట్టి మేలైనది చేయనెరిగి, అందరు కంఠస్థ వాక్యం చెప్పండి దీన్ని. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపం కలుగును అన్నాడు. ఆదివారం ఆరాధనకు రావటం మేలైనదని తెలిసి మనం మందిరానికి రావట్లేదు. ఇప్పుడు మనకేం కలిగింది? ఆశీర్వాదం కలిగిందా? కీడు కలిగిందా? ఏం కలిగింది? మేలైనది చేయనెరిగి ఆదివారం ఆరాధనకి వెళ్ళాలని తెలిసి ఆదివారం ఆరాధనకు రాకపోతే ఏం కలుగును అన్నాడు? పాపం కలుగును అన్నాడు. అర్థమవుతున్న మాట మీకు? అంటే మేలైనది చేయనెరిగి మనకి పాపం కలుగును అన్నాడు. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అంటే ఆరాధనకి వెళ్తే మేలుందని తెలిసి నువ్వు ఆరాధనకు రావట్లేదు. రాకపోవటం వలన నీకేమొస్తుందంటే పాపం కలుగుతుంది. పాపం వలన ఇప్పుడు నీకేం కలుగుతుందో ఇప్పుడు చెప్తున్నాడు. ఏలయనగా పాపం వలన వచ్చు జీతం అది. నువ్వు మందిరానికి రాకపోవటం వల్ల నీకేమొస్తుంది? ఇప్పుడు చావు నీ వెంటాడుతుంది అంటున్నాడు. అర్థమవుతున్న మాటలు మీకు? అంటే మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోతే నువ్వు చస్తావరయ్యా అన్నాడు దేవుడు. ఇట్లాంటి మాట చెబితే ఎవడన్నా ఇష్టపడతారు అయ్యగారిని? అమ్మ, ఇట్లాంటి మాటలు చెబితే అయ్యగారిని ఎవడన్నా ఇష్టపడతాడా? మీరు మందిరానికి రాకపోయినా పర్లేదు, నాకు కానుకలు నిండుగా మెండుగా ఇచ్చేయండి నాయన, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అన్నాను అనుకోండి, ఎగిరి తనుతాడు నాయన. అవునా కదా? కానీ బైబిల్ ఏం చెప్తుంది? మేలైనది చేయనెరిగి అలాగూ చేయకపోతే మీరు చస్తారయ్యా అంది బైబిల్. అవునా కదా? ఇప్పుడు మందిరానికి వస్తే మేలుందని మనం అంటున్నాం. మరి మేలు మనం పొందుకోవాలంటే క్రైస్తవులమైనటువంటి మన గోల్ ఎలా ఉండాలో చూద్దాం ఒకసారి. మన ఆలోచన ఎలా ఉండాలో చూద్దాం. కీర్తనల గ్రంథం 7 మాటలు చూపిస్తాం మీకు. ఇప్పుడు జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి మాటలు. కీర్తనల గ్రంథం 42వ కీర్తన 2వ వచనం. ఆరాధనకు వస్తే మేలుందా అంటే ఖచ్చితంగా ఉంది బైబిల్లో. కానీ మేలు పొందుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలో చెబుతున్నాడు. చదువమ్మా. నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. ఈ తృష్ణ నీలో ఉండాలి. నేను దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు దేవుని మందిర ద్వారం తెరవబడుతుంది, ఎప్పుడు ఆరాధన ప్రారంభమవుతుంది, ఎప్పుడు దేవుని సన్నిధిలో నేను కనబడాలి. దేవుని మందిరంలోకి వస్తే, దేవునికి నువ్వు కనబడితే అప్పుడు నీకు మేలుంది. దేవుని మందిరంలోకి రాకుండా నీకు నచ్చినట్టుగా లోకంలో తిరిగితే నీకెందుకయ్యా మేలు చేయాలి? ఆలోచించండి. దేవుని మందిరానికి రాకుండా మనకెందుకు మేలు చేస్తాడు దేవుడు? ఇందులో మొదటి మాట చూడగలిగితే, మొదటి మాట ఒక మాట చెప్తున్నాడు, ప్రాముఖ్యమైన మాట. కీర్తనల గ్రంథం 128వ కీర్తన 2వ వచనంలో చెప్తున్నాడు చూడండి. 128వ కీర్తన 2వ వచనంలో నిశ్చయముగా, నిశ్చయముగా అంటే నిశ్చయముగా అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా, ఖచ్చితంగా నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఈరోజు ఎంతమంది వాళ్ళ కష్టాన్ని అనుభవిస్తున్నారు చెప్పండి? ఏమ్మా, ఎంతమంది అనుభవిస్తున్నారు మీ కష్టాన్ని? నిజంగా కష్టార్జితాన్ని అసలు దేవుడు చెప్పినట్టుగా ఒక్క రూపాయి కూడా వ్యర్థంగా పోనివ్వడండి. మీరు ఆలోచించండి జాగ్రత్తగా. ఎందుకు వేస్ట్ అవనెత్తాడు? నువ్వు ఆయన పని చేయి, ఆయన మందిరానికి రా. ఏం చేయాలి? ఇక్కడికి వచ్చావన్నా వంటలు చేయాలి, ఇక్కడికి వచ్చావన్నా బరువులు మోయాలి, ఏమన్నా ఇక్కడికి వచ్చి నువ్వు ఆయన మాట విని ఆయన మాట ప్రకారం బ్రతుకు. 6 దినాలు కష్టపడుతున్నావే, నీ కష్టార్జితం ఎందుకు ఉండట్లేదు? మొన్న ఒక ఆయన అంటున్నాడు, అన్న నెల తిరిగి వచ్చేలాగా శాలరీ వస్తుందంటే భయం వేస్తుంది నాకు అన్నాడు. ఏమైందిరా నీకంటే, వచ్చిన శాలరీ వచ్చినట్టుగానే జనానికి పంచబోగా ఇంకా 5,000 అప్పు ఉంటున్నాను అన్న నేను. ఏంటి నా పరిస్థితి అన్నాడు. నేను ఒకటే చెప్పాను, ఒరే నాయన, దేహంలో ఆత్మ ఉంది కనుక, ఆరోగ్యం ఉంది కనుక ఉద్యోగం చేసుకుంటున్నావురా, మరి దేవుడు వద్దా ఈ జీవితానికి? దేవుని మందిరానికి రావా అంటే, దేవుని మందిరానికి వస్తే నా అప్పులు పోతాయి అన్నా. అవును పోతాయి. మరి దేవుని మందిరానికి రా, నీ సమస్యలు పోతాయి, నీ రోగాలు పోతాయి, నీ బాధలు పోతాయి.
ఎందుకు అంత కఠినంగా చెబుతున్నానంటే అవన్నీ నేను అనుభవించాను ఒకప్పుడు. ఎందుకు ఇదంతా జరుగుతుంది, ఇంత కష్టపడుతున్నా ఇదంతా ఎందుకు జరుగుతుంది ఇదంతా అని ఆలోచిస్తే కొద్ది కాలానికి నాకు అర్థమైందండి, దేవా నీ కృపలేంది నేను ఈ భూమి మీద ఏం చేయలేను నాయన అని. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు. నువ్వు ధన్యుడిగా ఉంటావు తప్ప దరిద్రుడిగా అస్సలు ఉండటానికి వీల్లేదు. ఏంటి, దేవుని మందిరానికి వస్తే దరిద్రత ఉండదు ఆ మనిషికి? ఖచ్చితంగా ఉండదు. ఇంకొక మాట చూస్తారా, ఇదొకటే కాదండి, ఇంకొకటి చూపిస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. దేవుని మందిరానికి వస్తే ఎంత మేలుందో చూడండి. అప్పుడు నీ దేహానికి ఎప్పుడు ఏమంటే అప్పుడు అన్నాడు కదా. అప్పుడంటే ఎప్పుడు? మొదటి వచ్చిన దగ్గరికి వెళ్ళిపోవాలి. నా కుమారుడు నా ఉపదేశం మరవకు, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొను అప్పుడు అన్నాడు. మందిరానికి రమ్మన్నారు కదా అయ్యగారు, ప్రతి ఆదివారం వస్తా బొమ్మలా కూర్చుంటా వెళ్ళిపోతుంటే కుదరదు. మందిరానికి వచ్చే నువ్వేం చేయాలి? ఆయన ఉపదేశమును విన్నదాని ప్రకారం బ్రతకాలి. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగును. చూసారండి ఎంత బాగా మంచి మాట చెప్పాడు. అంటే దేవుని మందిరానికి వస్తే మేలుందా అంటే ఖచ్చితంగా మేలుంది. ఏంటి మొదటి మేలు? నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు, నువ్వు ధన్యుడిగా ఉంటావు తప్ప దరిద్రుడిగా అస్సలు ఉండవు. నువ్వు 10 మందికి ఇచ్చేవాడుగా ఉంటావు తప్ప 10 మంది దగ్గర చేయి చాపే పరిస్థితి నీకు రానివ్వడు దేవుడు. గొప్ప గొప్ప మాటలు రాయించాడండి. 112వ కీర్తన మొత్తం చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎంత గొప్ప మాటలు రాయించాడు. ఒకసారి ఆడికి వెళ్దాం ప్రియులారా, మీకు చూపిస్తాను నేను ఆ మాట. 112వ కీర్తన దగ్గరికి వెళ్ళండి ఒకసారి చూడండి. 112వ కీర్తనలో మొదటి 3 వచనాలు చదవండి. మొదటి 3 వచనాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును అని చెబుతూ కిందకు వచ్చేసరికి అంటాడు కదా. కింద డైరెక్ట్ కిందకు వచ్చేయండి. 5వ వచనం. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు అంటున్నాడండి. అంటే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించేటటువంటి ధన్యకరమైన జీవితం నీకు వస్తే 10 మందికి ఇచ్చేవాడిగా ఉంటావు, కానీ 10 మంది దగ్గర అప్పు ఎందుకు తెచ్చుకుంటావు? అంటే దేవుడు చెప్పినవన్నీ వాస్తవాలు, దేవుడు చెప్పిందంట సత్యం. అది కిందకు వచ్చేసరికి 8 అంటున్నాడు. 8లో ఏమంటున్నాడు? వాని మనసు స్థిరముగా ఉండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి పేదలకిచ్చును. చూసారండి, అంటే 10 మందికి పెట్టేవాడి స్థితిలో ఉంచుతాడు తప్ప 10 మంది దగ్గర చేయి జాపే బ్రతుకు మనకు వస్తుందంటే దేవుడు కోరుతున్నటువంటి తత్వం నీలో లేదని గుర్తుపెట్టుకోవాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనంలో కూడా మరొక మాట ఉంది, మరొక మేలు ఉంది. అక్కడ చూద్దాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 22వ వచనం. దొరికిన వానికి అవి జీవమును వారి సర్వ శరీరమునకును ఆరోగ్యము ఇచ్చును. అంటే దేవుని మందిరానికి వస్తే మేలుందా అని మనం చూస్తే ఖచ్చితంగా మేలున్నట్టుగా మనకి 3 విషయాలు కనపడుతున్నాయి. ఏంటా 3 విషయాలు? 1, నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. 2వది, నీ ఎముకలకు సత్తు వస్తుంది. టోటల్గా నీ దేహం అంతా ఆరోగ్యంగా ఉంటుందంటున్నాడు ఆయన. మరొక మేలు చూద్దామా? మరొక మేలు ఏమండి, నా కుటుంబంలో నేను ఒక్కడనే వచ్చాను అనుకో, ఈ మేలు నా ఒక్కడికే వస్తుంది. అదే కుటుంబం అంతా వస్తే మందిరానికి. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం చూడండి ఏమంటున్నాడు. నా ప్రార్థనా మందిరములో, చూడండి ఏమంటాడు, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అన్నాడు. అంటే దేవుని మందిరంలో ఏముంది? ఆనందం ఉంది.
మందిరం ఎక్కొట్టి చూడండి, ఆనందంగా ఉంటారా మీరు? మందిరం ఎక్కొట్టి అప్పుడప్పుడు చెప్తా ఉండండి, కుటుంబ ప్రార్థన పెట్టుకున్న రోజు భోజనం తినేటప్పుడు భలే ఆనందంగా ఉంటుంది ఇంట్లో. కుటుంబ ప్రార్థన పెట్టుకోకుండా అన్నం తినండి అలవాటు అయినోడికి ఏ నొప్పి ఉంటుందో ఏం తెలియదు అడిగి. దున్నపోతు మీద వాన గురించి అయిపోయాక రోజు క్రమం తప్పకుండా ప్రార్థన పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడన్నా ఒక వారం మిస్ చేయండి, నిద్ర పట్టుద్దేమో. పట్టుద్దా? పట్టదండి. అందుకే ఏం చెబుతున్నాడంటే, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను. ఎక్కడ లోకంలో దొరకనటువంటి ఆనందం ఆదివారం మందిరానికి వస్తే మాత్రమే దొరుకుతుంది. పిల్లలు మీరు ఆలోచించండి. ఈరోజు చాలా కుటుంబాల్లో లేనిది ఇదే. ఏమి లేదు? ఆనందం లేదు. అన్ని కుటుంబాల్లో డబ్బు సంపద అన్నీ ఉన్నాయి, కానీ ఆనందం ఉందా? మీరు ఆలోచించండి ప్రియులారా. భార్యాభర్తల మధ్య ఆనందం ఉందా? తల్లిదండ్రుల మధ్య ఆనందం ఉందా? తల్లి బిడ్డల మధ్య ఆనందం ఉందా? తోటికోడళ్ళ మధ్య ఆనందం ఉందా? అత్తాకోడళ్ళ మధ్య ఆనందం ఉందా? అన్నదమ్ముల మధ్య ఆనందం ఉందా? ఆలోచించండి. ఎన్ని కుటుంబాల్లో ఉన్నాయండి ఈ ఆనందాలు? ఆలోచించండి జాగ్రత్తగా. అందుకే అంటున్నాడు, మీరు నా మందిరానికి వస్తే మీ కుటుంబము ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉంటుంది మీ కుటుంబం. ఇంకొక మాట చూద్దామా? సామెతల గ్రంథం 9వ అధ్యాయం. దేవుని మందిరానికి వస్తే, ఆరాధనకు వస్తే మేలుందనే దాంట్లో ఇంకొక మాట చూపిస్తున్నా. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చూడండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. చూసారండి, ఈ మందిరానికి వస్తే రోజులు పెరుగుతాయా మనకి? అసలు ఎంత బాగుందండి సబ్జెక్ట్ రాసుకునేటప్పుడు. నాకే ఆశ్చర్యంగా, ఆనందంగా, సంతోషపడ్డాను నేను. ఏంటి దేవా, ఏంటి నీ మందిరానికి వచ్చేస్తే ఇన్ని మేళ్ళు ఉన్నాయా మాకు? చదవండి మళ్ళీ ఒకసారి. నా వలన నీకు దీర్ఘాయువు అన్నాడు. మందిరం ఎక్కొట్టి తిరుగుతున్నావు, మరి దీర్ఘాయుష రమ్మంటే ఎట్లా వస్తుంది నీకు? ఎక్కువ కాలం బతకాలంటే ఎలా బతుకుతావు నువ్వు? ఆలోచించుకో ఒకసారి. అందుకే చెబుతున్నాడు, నా మందిరానికి వస్తే నీకు మేలుంది. ఏం మేలుందంటే నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావు. అది నేను కోరుకునేది అంటున్నాడు దేవుడు. నువ్వు ఎక్కువ కాలం బతకాలని లేదా? మందిరం ఎక్కొట్టుకొని ఇష్టానుసారంగా తిరుక్కో. అందుకే చెబుతున్నాడు, నా వలనే నీకు దీర్ఘాయువు కలుగుతుంది, నువ్వు జీవించే సంవత్సరాలు అధికమవుతాయి. 26లోకి వచ్చేసాం దేవుని కృప వల్ల. 27లోకి వెళ్ళాలంటే నువ్వు మందిరానికి రావద్దా? ఆలోచించండి. మందిరానికి రావద్దా? 26లోకి వచ్చేసాం మనం. ఏదో నా తెలివి వల్ల, నా జ్ఞానం వల్ల, నా గొప్పతనం వలన, నా డబ్బు వలన, నా పరపతి వలన నేను రోజులు గడుపుకుంటా ముందుకెళ్తాం అనుకుంటున్నామేమో. అది అజ్ఞానం. అది దేవుని కృప వలన మాత్రమే మనం బ్రతుకుతున్నాం. ఇది గమనించాలి. ఇందులో నీ టాలెంట్, నా టాలెంట్ ఏమీ లేదు, అంతా నిల్లు. మరొక మాట చూడండి, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం. ఆరాధనకు వస్తే మేలుందనే టాపిక్ మీద మనం చూస్తున్నాం ఇవన్నీ. కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం బాగుంటుందండి మాట. జీవ మార్గములు నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అబ్బా, ఎంత బాగుందండి మాట. దేవుని మందిరానికి వస్తేనే కదండి, దేవుని ఆయన ఏం చెప్తాడో నీకు తెలిసేది. దేవుని మందిరంలోకి వస్తేనే కదండి ఆయన జ్ఞానం ఏంటో నీకు తెలియజేసేది. నువ్వు దేవుని మందిరానికి రాకపోతే నీకు ఎవరు చెప్తారు ఇవన్నీ? దేవుని మందిరానికి రాకుండా నువ్వు లోకంలో తిరిగితే నీ కుటుంబానికి సంతోషం ఎలా వస్తుంది? మీరు ఆలోచించండి. అందుకే ఏమంటున్నాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలగదు. లోకంలో ఉన్నటువంటి సంతోషాలు కొద్దిసేపేనండి. లోకంలో ఉన్న సంతోషాలు కొద్దిసేపే. అది అసంపూర్ణమైనటువంటి సంతోషం. అంటే ప్రభువుని మోసం చేస్తున్నావా నువ్వు? మనుషుల్ని మోసం చేస్తున్నావేమో, ప్రభువుని మోసం చేయలేవు కదా. చేయగలవా? ప్రభువుని మోసం చేయలేము. ఈరోజు ప్రభు బలలో చేయి పొందుతూ కూడా ఈరోజు ఏం మానారు క్రైస్తవులు చెప్పండి? అందుకే బైబిల్లో రాయించాడండి. ఒకసారి చూడండి, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. ఆ మాట మీకు కూడా తెలియాలి కదా. అయ్యో నాకు తెలియదు బ్రదర్. మొన్న ఒక పెద్ద మనిషి ఒక క్వశ్చన్ అడిగింది, ఏమంటే స్త్రీలు డేట్లో ఉన్నప్పుడు ప్రభు బలం తీసుకోవచ్చా అని. తీసుకోకూడదా? మీ క్వశ్చన్ ఇది. ఒక ఆవిడ నన్ను అడిగింది, నేను చెప్పాను లేండి ఆవిడ. ఇప్పుడు మీ క్వశ్చన్, మీకు వేసే క్వశ్చన్ ఏంటంటే, మీరు డేట్లో ఉన్నప్పుడు ప్రభు బలలో చేయి పెట్టొచ్చా పెట్టకూడదా? పెట్టకూడదు అన్నోళ్ళు చేయొత్తండి ఎవరైనా ఉంటే. ఎవరు చెప్పారు అది పెట్టకూడదని?
అసలు ఆ ధర్మాన్ని పెట్టింది ఎవరు నీ దేహంలో? దేవుడా, నువ్వు పెట్టుకున్నావా? దేవుడు పెట్టాడు. అది లేకపోతే నువ్వు తల్లి కాలేవు. అది లేకపోతే నీ దేహమంతా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి దేహంలో. మనుషులు చెప్పింది నాకు చెప్పకు. బైబిల్ ఏమైనా చెప్పిందా చెప్పు. చిన్నపిల్లల దగ్గర నీ దగ్గర కూర్చొని వింటాను నేను. అంతేగాని ఆడెవడ ఎల్లయ్య చెప్పాడు, పొల్లయ్య చెప్పాడు, బైబిల్ చెప్పని విషయాలు ఎవడ చెప్తే ఏంటి? ఆడు ఎంత పెద్ద అధికారం అయితే ఏంటి? అందుకే లోక మర్యాదను మీరు అనుసరింపక అన్నట్టు. మీరంటే ఎవరో? సంఘస్థులు లోకస్తుల వలె ఉండటానికి వీల్లేదు. లోకంలోనే బ్రతకండి, కానీ లోకస్తుల వలె బ్రతకడానికి వీల్లేదు. ఇంత క్లారిటీగా బైబిల్ ఉంటే ఆమె ఊరో సరోజమ్మ గారు చెప్పిందట. సరోజమ్మ గారికి ఏం తెలుసు? కాలజ్ఞానం తెలుసు. దానికి ఏమైనా అది ఎప్పుడు చేస్తుందో దానికే తెలియదు. నువ్వు నాకెందుకు చెప్పడం ఆమె చెప్పిందని? ఎట్లాంటి పనికి మాలిన మాటలు నాకు చెప్పొద్దు, పెట్టైపోనని చెప్పా. పెట్టేసింది పోను. ఇక్కడ ఏమంటాడండి? కీర్తన గ్రంథం 16:11లో కీర్తన గ్రంథం ఏమన్నాడు అక్కడ? జీవ మార్గములు నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలుగును. ఎప్పుడు అసలు సంతోషం మనకి? దేవుని మందిరానికి వస్తేనే సంపూర్ణ సంతోషం కలుగుతుంది. దేవుని మందిరానికి రాకుండా సంతోషం మనకు రాదండి. అందుకే నెక్స్ట్ కింద ఏమన్నాడు? దేవుని కుడి చేతిలో నిత్యము సుఖాలు ఉంటాయి. ఆలోచించండి. చిన్ని చిన్ని కష్టాలకే సుఖం లేదనుకుంటే మరి ఆత్మ ఏదో ఒక రోజు దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది. అసలు మందిరానికి రాకుండా బాప్తీసం పొందావు, మందిరానికి రావట్లేదు, మరి ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది కదా. ఆలోచించండి ఒకసారి. ఇంకొక మాట చూడండి, ముగించేద్దాం. కీర్తన గ్రంథం 1 కీర్తన 3వ వచనం బాగుంటుంది. ఈ మాట చూడండి. 1 కీర్తన అసలు ఎంత బాగుంటుందండి ఈ మాట. జ్ఞానం పెట్టి చదివితే చాలా అర్థం ఉంది ఇందులో. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతా. అబ్బా, ఎంత బాగుందండి మాట. అంటే దేవుని మందిరానికి వస్తే నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుద్దా? అదే దాని అర్థం. అదే కదండి. నువ్వేది అనుకుంటా జరుగుతుంది. నువ్వు మందిరానికి వస్తే ఎంత మేలని చూడండి. నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. కానీ ఈరోజు మందిరానికి రాకుండా వర్షం పడివయ్యా, వర్షం కురిపించయ్యా కురిపించడు. ఎందుకు కురిపిస్తాడు ఆ వర్షాన్ని? పంట పండించడు. మొక్క నాటిస్తాడు అంతే. మొక్క నాటు, అప్పు చేసి మొక్క నాటు, వర్షం పడదు. నువ్వు నన్ను తిట్టుకున్నా ఏం పర్లేదు, జరిగేది అదే. 3 సంవత్సరాల వరకు కఠోరమైన కరువు ఎదుర్కోవాలి మనుషులు. 3 సంవత్సరాలు ఉంటుంది నీ పరిస్థితి. నువ్వు దేవుని వాక్యానుసారంగా బ్రతుకు, నిలబడు, నిన్ను పోషిస్తాడు ఆయన. బైబిల్లో ఒక మాట ఉంటుందండి, భలే ఉంటుందండి ఆ మాట. సింహము పిల్లలైనా, అసలు సింహానికి దొరకంది ఏముంటుందండి అడవిలో? మీరు చెప్పండి. అవైనా ఆకలి గొంట ఏమో కానీ నా మీద ఆధారపడి బ్రతికేవాడి కడుపు వెళుతావద్దన్నాడు. తిన్నెత్తాడా? దిగులు పడినెత్తాడా దేవుడు? ఆలోచించండి. ఇంతగా నమ్ముకొని, ఇంతగా మీ కళ్ళ ముందు సాక్ష్యంగా నేను కనపడుతున్నానే మీ కళ్ళకి. ఇప్పటికైనా దేవుడిని నమ్మరా మీరు? దేవుడు ఏం చేశాడంటే నా బ్రతుకులో చాలా చేశాడు దేవుడు నా బ్రతుకులో. ఎందుకు నిలబడలేకపోతున్నాం మనం? ఒక సేవకుడిగా నేనే ఇంత ఖండితంగా చెప్పి నిలబడుతున్నాను మీ ముందు. ఒక విశ్వాసిగా నువ్వు దాన్ని అనుసరించే బాధ్యత నీకు లేదా? దేవుడు మాకేం చేశాడు అని ఈజీగా మాట్లాడతావు. దేవుడు ఏం చేయలేదు చెప్పు, మరి లిస్ట్ చెప్పు నాకు. ఆలోచించండి. అందుకే బైబిల్లో అంటున్నాడు కదా, అతడు చేయునదంతయు సఫలమగును. ఎప్పుడు సఫలమగుతుంది అంటే నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, నువ్వు ఆరాధనకు క్రమంగా వచ్చినప్పుడు నువ్వు అనుకున్నది జరుగుతుంది. నువ్వు అనుకున్నది ఎందుకు జరగట్లేదంటే నువ్వు మందిరానికి రావట్లేదు కదా. అన్నీ చేసేది ఎవరు? దేవుడు. అన్నీ చేసేది దేవుడేనా? వర్షాన్ని కురిపించేది ఎవరు? దేవుడు. మొక్క నాటిన తర్వాత దానికి బలాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆ మొక్కనికి పంట ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆ పంటను కూర్చుకోవటానికి వాతావరణాన్ని కంట్రోల్ చేసేది ఎవరు? దేవుడు. కూర్చుకున్న పంటని మార్కెట్ ధరలో ఇంత రేటుకి అమ్మాలని రేటునిచ్చేది ఎవరు? దేవుడు. వచ్చిన డబ్బు బ్యాంకులోకి చేర్చుకునే అవకాశాన్ని ఇచ్చేది కూడా ఎవరు?
దేవుడు. బ్యాంకు చేరిన డబ్బు కొంతకాలం అలాగే ఉండాలని అవకాశాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు. మరి ఇంత ప్రాసెస్ జరగాలంటే నువ్వు మందిరానికి రావద్దా? మీరు చెప్పండి, మందిరానికి రావద్దా? రావాలా వద్దా? ఖచ్చితంగా రావాలి. ఒక్కరోజు మిస్ అయ్యాను ఆరాధన, నేను ఒక్కరోజే ప్రాణం పోయినంతగా భయపడ్డాను. నేను ప్రాణం పోయినంతగా అట్టప్పటికి 2 సార్లు చెప్పజేయకుండా కారు కాడికి వచ్చా. నీ గురించి, నీ భార్య గురించి నేను ఆరాధన మానేసుకునేనా? నేను పోవాలని చెప్పేసి సంచిలో బట్టలు చదువుకొని బ్యాగ్ తీసుకొని కారు కాడికి వచ్చా 2 సార్లు. ఆడపిల్ల ఏడ్చిందని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చా బ్యాగ్ ఎత్తుకొని. ఆ చెల్లి ఏడ్చింది, అన్నయ్య నువ్వు వెళ్ళిపోతే ఎలాగని చెప్పేసి. అప్పుడు వెంటనే నా బ్యాగ్ తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి వచ్చా. ఆ ఒక్కరోజే మిస్ అయ్యాను నేను ఆరాధనలో లేకుండా. అందుకే ఇంకొక మాట చూపిస్తాను మీకు. ఒక మంచి మాట అండి, చాలా బాగుంటుంది ఇది. 128వ కీర్తన 4వ వచనంలో ఆదివారం ఆరాధనకు వస్తే మేలుంది అనే దాంట్లో ఇంకొక మాట చూడండి, ముగించేద్దాం. 128వ కీర్తన 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును. ఎలాగూ ఇప్పుడు చెప్పాను మీకు, పైన 6 పాయింట్లు చూపించా. ఒకటి, నీ కష్టార్జితను అనుభవిస్తావు. ఇది ఆశీర్వాదమా కాదా? మీరు చెప్పండి. 2వది ఆరోగ్యం అన్నాడు, 3వది ఆనందం అన్నాడు, 4వది ఆయుష్ అన్నాడు, 5వది సుఖం అన్నాడు, 6వది నువ్వు అనుకున్నది జరుగునన్నాడు. ఇదంతా ఆశీర్వాదం కాదా? మీరు చెప్పండి. ఏమండి, ఇదంతా ఆశీర్వాదమా కాదా? ఖచ్చితంగా ఆశీర్వాదమే. కింద 6వ వచనంలో నీ పిల్లలను నువ్వు చూస్తావన్నాడు. అంటే నీ పిల్లలకి పిల్లలు పుట్టేదాకా నువ్వు చావు అన్నాడు దేవుడు. ఎంత మంచి మాట చెప్పాడండి. అంటే ఆరాధనకు వస్తే ఎంత మేలుందంటే, నా పిల్లలకి పిల్లలు పుట్టేదాకా నేను చావను. ఎంత గొప్ప మేలు ఇచ్చాడు నాకు. నా పిల్లలకి పిల్లలు పుట్టేదాకా నేను చావను. ఇంత రాయితీ, ఇంత ఖచ్చితమైనటువంటి వాగ్దానం మనకు చేస్తున్నాడు దేవుడు. మరి ఆరాధనకు రావద్దా? మీరు చెప్పండి, ఆలోచించండి. చాలామంది ఏమంటారంటే, మేము కష్టపడొద్దా, మేము సంపాదించుకోవద్దా, మేము కూడబెట్టొద్దా? ఆలోచించండి. కష్టపడొద్దని చెప్పాడు ఎక్కడైనా బైబిల్లో? సంపాదించుకోవద్దని చెప్పాడు ఎక్కడైనా బైబిల్లో? కానీ బైబిల్ ఏం చెప్పాడు? చరిత్రలో ఒక మాట చూద్దాం. నిర్గమకాండం ఏం చెప్పాడు చరిత్రలో? అసలు దేవుడు ఎక్కడ కష్టపడొద్దని చెప్పడండి. కొంతమంది సోమరపోతులు పని చేయడానికి ఇష్టపడక నన్ను కష్టం చేయొద్దన్నాడు, నన్ను ఆ ఊరు బొమ్మన్నా నీ ఊరు బొమ్మన్నాడు, సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు. బైబిల్ అర్థం కాదు వాళ్ళకి. చెప్తా చూడండి, బైబిల్లో నిర్గమకాండం 20వ అధ్యాయం 8-9 వచనాలు చూడండి. ఏం చెప్తున్నాడు? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోనము. ఏం ఉంచుకోమంటున్నాడు? జ్ఞాపకం. ఆదివారం ఆరాధన తప్ప అన్ని జ్ఞాపకం ఉంటాయి మనకి. పొద్దున్నే లెగాలి, బట్ట ఉతుక్కోవాలి, ఇల్లు తోముకోవాలి, అవి కడుక్కోవాలి, ఈ కడుక్కోవాలి, అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి. ఏమంటే ఆదివారం రాకముందే సోమవారం ఎక్కడ గురువారం నుంచే కొంతమంది ప్రిపేర్ అవుతుంటారు. పోయిన ఆదివారం మనం ఏం తిన్నాం, మరి ఈ ఆదివారం ఏం తిందాం అంటే. ఆదివారం ఎందుకు వస్తుందంటే వండుకు తినడానికి వస్తుంది ఆదివారం కొంతమందికి. అందుకని ఆదివారం. మరి కొంతమందికి టూర్లు తిరగడానికి ఆదివారం. ఎందుకంటే ఆ రోజే మా ఆవిడ ఉంటుందండి ఇంటికాడ, ఆ రోజే మా పిల్లలు ఉంటారండి ఇంటికాడ, ఆ రోజే నాకు కూడా ఖాళీ ఉంటుందండి. మరి మేము అందరం కలిసి మరి ఎంజాయ్ చేయొద్దా, తిరగొద్దా మేము బయట? తిరగండి, మంచిదే కదా, ఎంజాయ్ చేసుకోండి. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ? జ్ఞాపకం ఉంచుకోవాలి. నెక్స్ట్, 6 దినములు నీవు కష్టపడి నీ పనంతా చేయాలి. ఏమంటే పని చేయమన్నాడు, చేయొద్దన్నాడా? ఎంత బాగా చెప్పాడు దేవుడు, గొప్పోడండి ఆయన. 6 దినాలు పని చేసుకో, హ్యాపీగా కష్టపడు. దేనికి? నీ భార్య కోసం, నీ కోసం, నీ పిల్లల కోసం, నీ తల్లిదండ్రుల కోసం, నీ కుటుంబం కోసం నువ్వు కష్టపడి పని చేయి. ఎన్ని దినాలు? ఈ దేవుడు చెప్పిన మాట, నేను చెప్పిన మాట. అందరి బైబిల్ ఇదే మాట ఉందా? ఎన్ని దినాలు కష్టపడాలంట? 6 దినాలు కష్టపడు. నెక్స్ట్ ఏం చెప్పాడు? 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను, అండలం చేసుకోండి మాట, ఏ పని చేయకూడదు. మరి మనం దేవుడు ఏం చెప్పాడు? ఏ పని చేయకూడదని దేవుడు చెప్తే మరి మనం ఏం చేస్తున్నాం? అన్ని పనులు ఆదివారమే పెట్టుకుంటారు ఆడవాళ్ళు. అర్థమైందా మీకు? అన్ని పనులు ఆడవాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారు?
ఆదివారమే పెట్టుకుంటారు, పెట్టుకొని ఆరాధనకు రాకుండా ఆటంకపరుస్తున్నారు. ఇప్పుడు మరి మేలు ఎలా వస్తుందో మీకు చెప్పండి. దేవుడు ఏం చెప్పాడు? 6 దినాలు పని చేసుకొని ఆయన 7వ దినాన వచ్చేసండి విశ్రాంతిలోకి, రెస్ట్ తీసుకోండి. ఎందుకు తండ్రి అంటే ఇప్పుడు చెప్తున్నాడు, నీ కష్టార్జితం అనుభవించవా? నువ్వు రెస్ట్ తీసుకోవా? నీకు ఆరోగ్యం వద్దా? నీకు మేలు వద్దా? నీకు దీవెన వద్దా? నీకు ఆయుష్ వద్దా? నీకు ఆశీర్వాదాలు వద్దా? ఎక్కువ కాలం బతకొద్దా అని దేవుడు చెప్తుంటే, లేదు తండ్రి, అన్నీ సమకూర్చుకోవాలి, నేను చచ్చిపోవాలి. ఇది మనిషి ఆలోచన. అందుకే ప్రభు అంటున్నాడు మత్తయి సువార్త 16:26 ఏమన్నాడు ప్రభువారు? చూడండి, అలుపెరగనటువంటి వానుగా దేవుని పని చేయరా నాయన అంటే, ఖాళీ లేనటువంటి మనిషిగా బిజీ పెట్టుకొని మనిషి ఏం చేస్తున్నాడు? లోకం అంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికేంటి ప్రయోజనం? మీరు ఆలోచించండి జాగ్రత్తగా, ఎంత లాజిక్ ఉందో ఈ పాయింట్లన్నీ. 6 దినాలు కష్టపడండి, కష్టపడినటువంటి మీరు విశ్రాంతిలోకి రండి, రెస్ట్ తీసుకోండి, మీకు ఆయుష్ ఇస్తాను, ఆరోగ్యం ఇస్తాను, మీ కష్టార్జితం మీరు అనుభవిస్తారు, మీరు అనుకున్నవి జరుగుతాయని దేవుడు చెప్తుంటే, ఎబ్బెబ్బెబ్బెబ్బె నువ్వు చెప్పే మాకు నచ్చవు నాయన, నీ మాట వింటే ఈరోజు వచ్చి 1000 రూపాయలు కూలిపోద్దని నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు ఏమంటున్నాడు? లోకం అంతా సంపాదించుకొని పక్కన పెట్టుకున్నావు, చివరికి చచ్చావు, ఏంటి లాభం నీకు అంటున్నాడు దేవుడు. మరి ఏం చెయ్యాలి? ఆదివారం కూడా సంపాదించే పని పెట్టాడు. అసలు ఇది తెలియట్లే సమాజానికి. 6 దినాలు దేహం కోసం సంపాదించావు, ఈ 7వ దినాన ఏం చేయమంటాడు? దేని సంపాదించ చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం సంపాదనే ధ్యేయంగా కనుక నువ్వు ఆలోచిస్తే, దేవుడు సంపాదించకుండా ధనమే దైవంగా భావించుకొని సంపాదన వ్యామోహంతో కనుక నువ్వు ఉంటే, ఈ సంపాదన ఏం చేస్తుందో చెబుతున్నాడు ఒక మాట. సామెతల గ్రంథం 11:18 చూడండి. భక్తిహీనుని సంపాదన అంటే ఆరాధనకు రాకుండా బాప్తీసనం పొంది ఆదివారం కూడా కష్టపడి ఏదో సంపాదించి కూడబెట్టాలన్న ఆలోచన కలిగిన వాడు భక్తిహీనుడు అంటుంది బైబిల్. అందుకే వాళ్ళ గురించి చెప్తుంది, భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును. ఏంటి సంపాదిస్తే మోసం చేయటం ఏంటి? డబ్బు మోసం చేస్తుందండి. అసలు భలే ఆనందం కలిగిందండి, మంచి మాటలు రాసుకున్నాను నేను కూర్చొని. భక్తిహీనుని సంపాదన వాడిని మోసం చేయటం ఏంటి? ఎలా మోసం చేస్తుంది? 23వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ అధ్యాయం తీయండి, ఎట్ట మోసం చేస్తుంది సంపాదన. 23వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. భక్తిహీనుని సంపాదన ఎలా మోసం చేస్తుందో చూడండి. ఐశ్వర్యము పొంద ప్రయాస అభిప్రాయం కమట్టనం చేయండి. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టు. ఎందుకు చెప్పాడు ఈ మాట? అసలు డబ్బు సంపాదించాలన్నటువంటి ఆలోచన మనుషులందరికీ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు బైబిల్లో? ఏం చెప్తున్నాడు? మళ్ళీ కంటిన్యూ చేయండి దాన్ని. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి ఆలోచన కనుక నీకుంటే దానిని విడిచిపెట్టు. ఎందుకు? ఆరాధనకు రాకుండా ఎంత ప్రయాసపడినా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించలేవు, అందుకే విడిచిపెట్టు. ఆరాధనకు రాకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా నీ కుటుంబంలో సంతోషం ఉండదు, కాబట్టి విడిచిపెట్టు. ఆరాధనకు రాకుండా నువ్వెంత కూడబెట్టినా దానిని నువ్వు అనుభవించలేవు, కాబట్టి దానిని విడిచిపెట్టు అన్నాడు. అందుకే కిందకు వచ్చేసరికి చెప్తున్నాడు, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును అన్నాడు. ఏంటి డబ్బు ఎగిరిపోద్దా? మొన్న ఇక్కడి నుంచి పోయేటప్పుడు ప్రసన్న గారు వెనకాల కూర్చొని ఒక మాట చెప్పాడు నాకు. బావగారు ఇట్లా మాతో పాటు పనిచేస్తాడు టీచరు ఒక ఆయన, వాళ్ళ తమ్ముడు విజయవాడలో కానిస్టేబుల్గా చేస్తున్నాడు. బెట్టింగుల మీద అటు ఇటు కట్టేసి దాదాపు 13-14 లక్షల రూపాయలు అప్పు చేశాడు. అప్పు చేస్తే 1 ఎకరం పొలం అమ్మేసి కొంత కట్టారు. ఇంకా ఒక 5 లక్షల రూపాయలు పెండింగ్ ఉంది. 5 లక్షలు కూడా తీర్చాలని మేము ఒక లోన్కి పెట్టాము. పెడితే ఏమైందంటే 5 లక్షల రూపాయలు లోన్ పెడితే 2.5 లక్షల రూపాయలు వాళ్ళ నాన్న అకౌంట్లోకి పడ్డాయి. ఆ మాస్టర్ గారు వాళ్ళ నాన్నగారి అకౌంట్లో 2.5 లక్షల రూపాయలు అకౌంట్లో పడ్డాయి. ఈలోపు సైబర్ క్రైమ్ వాడు ఎవడో గుర్తించాడు ఈ డబ్బులు వీళ్ళ నాన్నగారి అకౌంట్లో పడినట్టుగా. వెంటనే వీళ్ళ నాన్నగారికి ఆడు ఫోన్ చేశాడు,
ఫోన్ చేసి, సార్ మీరు 5 లక్షల కన్నా లోన్ పెట్టారు నిజమేనా అని అడిగాడు. అవును సార్ పెట్టామండి 5 లక్షలు, మరి మా అబ్బాయి కట్టాలి మేము అని చెప్పేసి. మరి పెద్దోళ్ళు అంటే పాపం ఏం దాచుకోరు, మొత్తం చెప్తారు వాళ్ళకి. అవతలు చేసినోడు మంచోడా చెడ్డోడా, ఆడు దొంగోడా లేకపోతే ఎవడని పాపం వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏం అడుగుతారో ప్రేమగా పాపం వీళ్ళు ప్రేమగా చెప్పేస్తూ ఉంటారు అన్నీ. ఎప్పుడైతే మరి మీరు 5 లక్షలు లోన్ పెట్టారు కదా, మరి మీకు 2.5 లక్షలే వచ్చాయి మీకు పెద్ద అయినా, ఈ 2.5 లక్షలు మళ్ళీ వెంటనే మీరు తిరిగి మాకు పే చేస్తే 5 లక్షలు మీకు 1 మినిట్లో మళ్ళీ మీకు రిటర్న్ పడిపోతాయి అని చెప్పగానే పెద్ద ఆయన కొడుకు మీద ఆలోచనతో ఉన్నాడుగా. అసలు 2.5 లక్షలు వచ్చినాయైనా ఆలోచనలో ఉన్నాడు, ఇంకా 2.5 లక్షలు ఎక్కడ తేవాలని. ఈలోపు బంపర్ ఆఫర్ ఇచ్చిన వాళ్ళగా ఆడు ఫోన్ చేసిండు సైతాన్ గాడు. ఫోన్ చేసి ఈ మాట చెప్పంగానే పాపం పెద్ద ఆయన ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా, వాళ్ళ పెద్ద అబ్బాయికి చెప్పకుండా, ఈ టీచర్ గారికి చెప్పకుండా వెంటనే ఈ 2.5 లక్షల రూపాయలు ఆడి అకౌంట్లో కొట్టేశాడు. కొట్టేసి ఇకనే వస్తాయి అని ఫోన్ ముందు పెట్టుకుని చూస్తాను. ఇట్ట పొద్దుపోయింది, డబ్బులు రాలా. పెద్దోడు కాలేజీ నుంచి ఇంటికి వచ్చిండు. నానా మరి లోన్ శాంక్షన్ అయిందా, మరి డబ్బులు పడ్డాయి అంటే, అరే పెద్దోడ పడ్డే కానీ బ్యాంకు నుంచి ఫోన్ వచ్చిందిరా నాకు, మీరు 5 లక్షలకు పెట్టారు కదా, 2 లక్షలన్నర మీకు వచ్చినాయి, వెంటనే రిటర్న్ కొట్టేయండి మాకు, మళ్ళీ వెంటనే మీకు 5 లక్షలు వేస్తామని చెప్పి ఫోన్ చేశారు. మరి ఫోన్ చేసి వాళ్ళు చెప్పంగానే నిజమేగా, మరి 5 లక్షలు మనం పెట్టాంగా, వస్తాయన్న ఆలోచనతో 2.5 లక్షలు అలా కొట్టేసాను రా, ఫోన్ చేస్తాను ఫోన్ కలవట్లేదురా అన్నాడు. చూసారండి, కలవక ఎగిరిపోయినాయా లేదా? చచ్చినట్టు కట్టాలి. ఎవడు కట్టాలి డబ్బులు? చచ్చినట్టు కట్టాలి వీళ్ళే. అలా ఎగిరిపోతాయండి, అట్లా ఎగిరిపోతాయి. అంతేనండి. దేవుని కృప లేనిదే ఈ భూమి మీద మనిషి ఏం చేయలేడు ఈ భూమి మీద. ఒక 100 రూపాయలు అలా కదలకుండా అలా ఉండాలంటే దాని కృప కావాలి. 1,00,000 రూపాయలైనా అట్ట ఎగిరిపోద్ది అట్ట. అందుకే దేవుని కృప కావాలి. దేవుని కృప లేకపోతే ఏం చేయలేమండి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ. ఏమన్నాడు మళ్ళీ చదవండి ఒకసారి ఆ మాట. 23:4-5 ఏమన్నాడు చూడండి. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడని అది లేకపోవును. ఒకవేళ దాని మీద పెట్టావా మనసు, అసలు మనసు ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టాలి మనసు? నీ కుటుంబం హ్యాపీగా ఉండాలంటే ఎక్కడ పెట్టాలి మనసు? ఆ ఒక్క మాట చూడండి, ముగించేద్దాం. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం. నీ కుటుంబం అంతా హ్యాపీగా ఉండాలంటే నీ మనసు ఎక్కడ పెట్టాలి? వారికి వారి సంతానమునకును నిత్యము క్షేమం కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనసు వారికి ఉండున ఎడల మేలు అన్నాడు. ఎంత బాగుంది చూసారు ఈ మాట. ఇప్పుడు చెప్పండి, ఆదివారం ఆరాధనకు వస్తే మేలుందా? ఉందమ్మా. ఏం రాసుకుంటున్నారు? అయిపోయింది, చెప్పేసాను, నేను క్లోజ్ చేశాను, ఇంకా రాసుకునే పనిలోనే ఉన్నారు. ఇంకా ఏమ్మా ఆదివారం ఆరాధనకు వస్తే మేలుందా? ఉందా? ఎంత మేలుంది? ఎంత మేలుంది? చాలా మేలుంది. మనం తట్టుకోలేని భరించలేనంత మేలుంది. మరి ఇంత మేలుందని దేవుడు ఆరాధనకు రమ్మంటే వస్తున్నారా? మరి ఆరాధనకి రావట్లా. అందుకే మనకి రోగాలు, మనకి బాధలు, మనకి అప్పులు, మనకి సమస్యలు, మన కుటుంబాల్లో సంతోషాలు, హ్యాపీనెస్లు ఏమీ లేవు. ఆలోచించండి. ఎప్పుడైనా నేను, నా భార్య, నా 2 పిల్లలు కలిసి మేము సంతోషంగా ఒకరోజు భోజనం తిన్నామండి అన్నలు ఉన్నారా? ఉంటే మీరు ధన్యులు. నేను చెప్తున్నాగా. అలా కలిసి కూర్చొని హ్యాపీగా మేము తిని సంతోషంగా పడుకున్నామండి అన్న వాళ్ళు ఉంటే వాళ్ళు ధన్యులే ఖచ్చితంగా. అట్లాంటి పరిస్థితులు మన కుటుంబంలో లేవంటే మన కుటుంబ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి జాగ్రత్తగా. కనుక ప్రియమైన దేవుని వర్లరా, దేవుని మందిరానికి వస్తే ఎంత మేలుందో 2వ భాగంగా మన ఛానల్లో వస్తుంది. అది కూడా వినండి. మొత్తం కీర్తన గ్రంథంలోని భక్తులు ఎంత మంచి మాటలు చెప్పారంటే చాలా మంచి మాటలు చెప్పారు. వీలైతే ఆ 150 కీర్తనలు చదవడానికి ప్రయత్నం చేయండి ఒకసారి. లేదు నాకు అంత టైం లేదనుకుంటే ప్రసంగ గ్రంథం చదవండి ఒకసారి. నీకు బతుకు మీద విరక్త పడుతుంది. లేదులే బ్రతుకున్నప్పుడు దీని గురించి ఆలోచించేది ఏముందలే, చచ్చిపోయిన తర్వాత మరొక జీవితం లేదనుకొని కనుక నీకు ఆలోచన వస్తే ప్రకటన గ్రంథం దగ్గరికి వెళ్ళి చదువుకో ఒకసారి. నీ బ్రతుకు మీద నీకే భయం వస్తుంది. కనుక ప్రియమైన దేవుని వర్లారా, ఆరాధన దయచేసి మానొద్దు. ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు వచ్చి హాస్పిటల్కి వెళ్తే తప్ప మిగతా ఏ విషయాల్లో మీరు ఆరాధన నిర్లక్ష్యం చేసినా రోజులు ఏం బాగాలేదు, పరిస్థితులు ఏం బాగాలేదు, ప్రమాదం చాలా దగ్గరలో మనకు పొంచి ఉంది. కనుక అందరూ కూడా మన యొక్క ఆత్మీయ స్థితిని మనం కాపాడుకోవాలి. పొద్దున్న చెప్పాను మారేమండలం, మన విశ్వాసమే మనల్ని బ్రతికించాలి తప్ప మన విశ్వాసంతో మనం చచ్చిపోకూడదు.
కనుక ప్రియమైన దేవుని వాళ్ళందరూ కూడా అర్థం చేసుకొని ఆరాధనకి క్రమానికి సమయానికి రావాలని ప్రభువైన క్రీస్తు వారి పేరట మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నా.